సో ఇది ఇన్వెస్టర్ వీసా అన్నారు కదా, సో మనం ఎంత వరకు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది ఈ వీసా గురించి? సో EB-5 ఇన్వెస్టర్ వీసా ఇది ఇన్వెస్ట్మెంట్ ద్వారా మనకు వచ్చే వీసా అండి. సో వెల్త్ మేనేజ్మెంట్ అండ్ ది అడ్మినిస్ట్రేటివ్ ఫీ అంటే ఏంటి? సో వెల్త్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫీ అంటే ఏంటంటే, ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక ఎస్క్రో అకౌంట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఎస్క్రో అకౌంట్లో ఒకవేళ వీసా రిజెక్ట్ అయితే మరి ఆ అమౌంట్ లూజ్ అవడమా లేకపోతే అమౌంట్ రిఫండ్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? మనం వీసా ఏదైతే పెడతామో, లైక్ లెట్స్ ఆ వీసా కనుక మనకి రిజెక్ట్ అయితే EB-5 వీసాలో సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఏంటి? సో సోర్స్ ఆఫ్ ఫండ్స్ అంటే మనం ఈ EB-5 ఇన్వెస్టర్ వీసా అప్లై చేయాలి అంటే ఆ కంటిన్యూటీ అండ్ కనెక్టివిటీ ఆఫ్ ది ఫ్లోని మనం ఎంతవరకు చూపించగలిగితే అంత మనకి బెస్ట్గా. సో ఇప్పుడు 7 to 8 crores మనం ఇన్వెస్ట్ చేయడం కోసం చూస్తున్న అమౌంట్, అలా కాకుండా ఇది అప్లై చేయడానికి లైక్ EB-5 వీసా అప్లై చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇమిగ్రేషన్ ఛార్జెస్ కానీ అప్లికేషన్ ఫీజ్ కానీ అవి ఎంత ఛార్జ్ చేస్తారు? డెఫినెట్లీ అండి. సో ఇప్పుడు $800,000 అనగానే సో అది సమ్వేర్ అరౌండ్ 6.7 to 7 crores వస్తుంది. లెట్స్ సే 7 crores అనుకుందాం. బట్ నేను ఎందుకు 7 to 8 crores అని అంటున్నాను అంటే, సో మీరు ఏదైతే ఈ $800,000 అంటే 7 to 8 crores లిక్విడేట్ చేస్తున్నారో, ఆ లిక్విడేట్ చేసి ఇన్వెస్ట్ చేయడానికి ఇది అంతటికి కొంత మీకు ఏంటంటే ట్యాక్స్లు కానీ, లిక్విడేషన్ కానీ, కన్వర్షన్స్ కానీ అలాంటివి కొంత అమౌంట్ పోద్ది. అలానే మీరు మ్యాండేటరీగా $800,000 మనకి వెనక్కి వస్తాయని మనం మాట్లాడుకుంటున్నాం కదా. అసలు ఫస్ట్ ఈ $800,000 క్వాలిఫై అవ్వాలి అంటే $800,000 డాక్యుమెంటేషన్ చేసుకోవాలి. ఈ డాక్యుమెంటేషన్ ఎవరు చేస్తారంటే యుఎస్ అటార్నీ, ఎవరైతే ఇమిగ్రేషన్ అటార్నీ ఉన్నారో యుఎస్ లో, ఆ క్వాలిఫైడ్ అటార్నీ మాత్రమే చేయగలరు. సో ఆ అటార్నీ ఫీజు వచ్చేసి అరౌండ్ $20,000 నుంచి $30,000 మధ్యలో ఉంటుందండి. సో ఎందుకు అంటే ఈ ప్రాసెస్ మొత్తానికి గైడ్ చేయడానికి కానీ, డిఫరెంట్ అప్లికేషన్స్ ఫైల్ చేయడానికి కానీ అటార్నీ ఫీజు అది అయింది. అలానే మనకి ఒక $20,000 నుంచి $25,000 అప్లికేషన్ ఫీజెస్ ఉంటాయండి. మనం డిఫరెంట్ స్టేజెస్ లో ఏవైతే అప్లికేషన్స్ పెట్టుకున్నామో EB-5కి, లేకపోతే కండిషనల్ గ్రీన్ కార్డ్కి, లేకపోతే ఇంటిమ్ అప్లికేషన్స్కి, లేకపోతే కండిషన్స్ రివోక్ చేయడానికి, పర్మనెంట్ గ్రీన్ కార్డ్కి, వీటిలన్నిటికి అప్లికేషన్స్ ఏవైతే ఫైల్ చేస్తున్నామో అక్కడ మనకి యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్ ఒక ఫీజెస్ ఉంటాయి అనమాట. యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ సర్వీస్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్. ఈ ఫీజెస్ కూడా ఏంటి అంటే నాన్ రిఫండబుల్ అనమాట. అంటే ఈ ఫీజెస్ అప్లికేషన్ మనం డబ్బులు కట్టాల్సింది. నెక్స్ట్ వచ్చేసి మన $800,000 ఏవైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ మనీని అంతా మనం ప్రొటెక్ట్ చేయాలి. అలానే దానికి రిలేటెడ్ వెల్త్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫీ ఉండటం జరిగిద్ది అనమాట. సో ఎక్కడైతే మన ప్రాజెక్ట్లోకి వెళ్తుందో ఈ ప్రాజెక్ట్ వాళ్ళు దాన్ని ఎస్క్రో అకౌంట్ ద్వారా మనకి SEC అంటారు, అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ అనేది దీన్ని మానిటర్ చేయడం జరిగిద్ది. అలానే ఒక ఆడిట్ ద్వారా స్టేజెస్ వైజ్ లో డబ్బులు రిలీజ్ అవుతాయండి. సో దీని అంతటి ఒక వెల్త్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ జరిగిద్ది కాబట్టి దానికి రిలేటెడ్ ఫీజెస్ కొంత ఉండటం జరిగింది. ఓకే, సో అసలు వెల్త్ మేనేజ్మెంట్ అండ్ ది అడ్మినిస్ట్రేటివ్ ఫీ అంటే ఏంటి? సో వెల్త్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫీ అంటే ఏంటంటే, మన $800,000 అంటే 7 to 8 crores ఏదైతే ఉందో ఫస్ట్ ఇక్కడ లిక్విడేట్ చేశాక తీసుకెళ్ళి అక్కడ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందండి. సో ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక ఎస్క్రో అకౌంట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఎస్క్రో అకౌంట్ లో మీ మనీ అనేది ఇన్వెస్ట్ చేయడం జరిగింది అండి. సో ఒకవేళ మీరు యుఎస్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నా కూడా మీ ఒక ఎస్క్రో అకౌంట్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ ఎస్క్రో అకౌంట్ ఏంటి అంటే ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ లాంటిది. సో దేనికి అసలు ఈ అకౌంట్ వచ్చి ఆర్జినేట్ అయింది అంటే, ఈ ప్రాజెక్ట్ ఏదైతే మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నామో EB-5 ఫండ్స్ ఆ దాంట్లో ఉంటాయి అన్నమాట. ఒక స్టేజెస్ వైజ్ గా మనకి లెట్స్ ఆడిటింగ్ ఉంటుంది కదా, ఎవ్రీ క్వార్టర్లీ ఆడిటింగ్ ద్వారా ఎంత వర్క్ జరుగుతుంది, అక్కడ ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగింది, ఇవన్నీ మానిటర్ చేసుకొని అక్కడ ఇచ్చే రిపోర్ట్స్ బట్టి స్టేజెస్ వైజ్ లో ఈ మనీ అనేది డెవలపర్ కి రిలీజ్ అవటం జరిగింది అనమాట. సో ఇదంతా వెల్త్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. అలానే ఏంటంటే రెగ్యులర్ గా ప్రాజెక్ట్ రిలేటెడ్ అప్డేట్స్ ఇవ్వాలన్నా, లేకపోతే ఏంటంటే మీరు ప్రాజెక్ట్కి వెళ్ళి చూడాలన్నా, ప్రాజెక్ట్ మీకు తీసుకెళ్ళి చూడాలన్నా, ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, ప్రాజెక్ట్ అప్డేట్స్ ఇవ్వాలన్నా, మీ మనీ ఎలా ముందుకు వెళ్తుంది, ఫండ్ అంతా ఎలా ఆర్గనైజ్ అవుతుంది, అంతా గవర్న్ చేసేది వెల్త్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండి.
ఓకే. సో ఇందాక మనం అప్లికేషన్ ఫీ గురించి నాన్ రిఫండబుల్ అని చెప్పారు కదా, ఒకవేళ వీసా రిజెక్ట్ అయితే మరి ఆ అమౌంట్ లూజ్ అవడమా, లేకపోతే అమౌంట్ రిఫండ్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? సో మంచి క్వశ్చన్ అండి. సో నేను నాన్ రిఫండబుల్ అంది ఏంటి అంటే, అంటే మనం ఏమి దీంట్లో కన్సెషన్స్ కానీ అలాంటి ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదు. కానీ ఏంటంటే మనం వీసా ఏదైతే పెడతామో, లైక్ లెట్స్ ఆ వీసా కనుక మనకి రిజెక్ట్ అయితే పార్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఫండ్స్ ఏవైతే మనం చెప్పారో అటార్నీ ఫీజ్ లో పార్ట్, అటార్నీ ఫీజ్ మనం స్టేజెస్ వైజ్ లోనే కడతాం, అప్లికేషన్ ఫీజెస్ కూడా మనం స్టేజెస్ వైజ్ లోనే కడతాం, వెల్త్ మేనేజ్మెంట్ ఫీ ఏదైతే మనం కడుతున్నామో ఇవన్నీ కూడా మనకి వెనక్కి వచ్చేస్తాం జరిగిద్ది. సో ఓన్లీ ఏంటంటే మనకి కొంత యూజర్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటి వరకు మనకి డిడక్ట్ అయ్యి మిగతా అన్ని రిఫండ్ అవుతాం జరిగింది. మన $800,000 మనం ఇన్వెస్ట్ చేసినవి కూడా విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ నెక్స్ట్ క్వార్టర్ అంటే ఒక 90 days లో మనకి వెనక్కి వచ్చేయటం జరిగింది అనమాట. ఓకే. సో EB-5 వీసా అనేది ఏ ఆస్పెక్ట్స్ మీద అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? సో మనకి అర్థం కావాల్సింది ఏంటంటే అండి, $800,000 అనగానే చాలా మంది మా దగ్గర ఉన్నాయి అనుకుంటా ఉంటారు. అంటే 7 to 8 crores అనమాట. ఈ 7 to 8 crores ఏవైతే ఉన్నాయో అవి మనం లిక్విడేట్ చేయగలం. లిక్విడేట్ చేస్తున్నాము అంటే వైట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయి ఉండాలి. అది ఎలా మనం జాగ్రత్తగా వైట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద లిక్విడేట్ చేసుకొని దాన్ని సెగ్రిగేట్ చేసుకొని దాన్ని జాగ్రత్తగా డాక్యుమెంట్ చేసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్. అదంతా కూడా మేము గైడ్ చేయడం జరిగింది మీకు. అలానే మీకు ఏంటంటే యుఎస్ అటార్నీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఫండ్స్ అన్నిటి ఎలిజిబిలిటీ అలానే డాక్యుమెంటేషన్ కి హెల్ప్ చేయడం జరిగింది అనమాట. సో మనకి 7 to 8 crores ఏదైతే నేను మనీ మెన్షన్ చేస్తున్నానో వాటికి కంటిన్యూటీ అండ్ కనెక్టివిటీ అనేది ఉండాలి, ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి, మనకి ఎప్పుడు వచ్చినాయి, ఇవన్నీ కూడా కంటిన్యూటీ కనెక్టివిటీ అనేది మనం కనుక ఎస్టాబ్లిష్ చేసుకుని ఆ పాత్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఒక పాత్ కనుక ప్రూవ్ చేయగలిగితే ఈ ఫండ్ మనకి క్వాలిఫై అవుతాం జరిగిందండి. సో క్వాలిఫికేషన్ ఆఫ్ దిస్ ఫండ్ అనే సోర్స్ ఆఫ్ ఫండ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఎప్పుడైతే సోర్స్ ఆఫ్ ఫండ్ మనకి క్వాలిఫై అయ్యిందో ఆబ్వియస్లీ మన అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అవటం జరిగింది అనమాట. ఓకే. సో అసలు EB-5 వీసాలో సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఏంటి? సో సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఏదైతే నేను చెప్పానో ఇప్పుడు, సో సోర్స్ ఆఫ్ ఫండ్స్ అంటే మనం ఈ EB-5 ఇన్వెస్టర్ వీసా అప్లై చేయాలి అంటే $800,000 కావాలి, అంటే 7 to 8 crores కావాలి. ఈ మనీనే మనం సోర్స్ ఆఫ్ ఫండ్స్ అంటాం. ఓకే. సో ఈ సోర్స్ ఆఫ్ ఫండ్ ఏంటంటే లీగల్ వైట్ సోర్స్ ఆఫ్ ఫండ్ అయి ఉండాలి. సో ఈ లీగల్ మన డాక్యుమెంటెడ్ సోర్స్ ఆఫ్ ఫండ్ గా మనం చూపించుకున్నప్పుడే మన EB-5 వీసా కింద మనం ఈ ఫండ్ అనేది యాక్సెప్ట్ అవటం జరిగింది అనమాట. ఓకే. సో ఇది క్వాలిఫై అవ్వాలి అంటే ఎలాంటి సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఉండాలి? సో డెఫినెట్ గా అండి, సో డిఫరెంట్ పీపుల్ కి డిఫరెంట్ టైప్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. లైక్ లెట్స్ ఎర్నింగ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏంటంటే షేర్స్ నుంచి వచ్చిన డబ్బులు అయి ఉండొచ్చు. అంటే మనం షేర్స్ లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేసాక షేర్స్ ద్వారా పెరిగిన డబ్బులు అయి ఉండొచ్చు. లేకపోతే మన ప్రాపర్టీ ఉందనుకోండి, ప్రాపర్టీ లిక్విడేట్ చేసినప్పుడు మనకి ఏదైతే డాక్యుమెంటెడ్ సోర్స్ ఆఫ్ మనీ వస్తుందో ఆ సోర్స్ ఆఫ్ మనీ అయి ఉండొచ్చు. లేదా మనం లోన్ తీసుకుంది అయి ఉండొచ్చు, గిఫ్ట్ తీసుకుంది అయి ఉండొచ్చు. ఎనీ వైట్ డాక్యుమెంటెడ్ సోర్స్ ఆఫ్ మనీ విచ్ ఈస్ లైక్ హ్యావింగ్ కంటిన్యూటీ అండ్ కనెక్టివిటీ అనేది క్వాలిఫై అయ్యింది. పెన్షన్ అవనివ్వండి, లేకపోతే మన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అవనివ్వండి, లేకపోతే మనకి యుఎస్ లో ఎవరైనా లోన్ ఇచ్చినా గిఫ్ట్ ఇచ్చినా అవి కూడా క్వాలిఫై అవుతాయి, లేకపోతే ఇండియాలో గిఫ్ట్ ఇచ్చినా లోన్ ఇచ్చినా కూడా క్వాలిఫై అవుతాయి. సో అన్నిటికీ మనకి ఏంటంటే లీగాలిటీస్ ఉండేటట్టు చూసుకోవాలి ఏ సోర్స్ ఆఫ్ ఫండ్ అయినా సరే. ఆ సోర్స్ ఆఫ్ ఫండ్ కనుక మనకి లీగాలిటీ ఉండి డాక్యుమెంటెడ్ సోర్స్ ఆఫ్ ఫండ్ అయితే డెఫినెట్ గా ఈ ఫండ్ అనేది క్వాలిఫై అయింది అనమాట. ఓకే. సో కంటిన్యూటీ అండ్ కనెక్టివిటీ అన్నారు కదా, సో ఈ కంటిన్యూటీ అండ్ కనెక్టివిటీ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అంటే ఏంటి? డెఫినెట్లీ అండి. సో ఏంటంటే కంటిన్యూటీ అండ్ కనెక్టివిటీ అనేవి చాలా మేజర్ పారామీటర్స్ అండి సోర్స్ ఆఫ్ ఫండ్స్ కి. సో సోర్స్ ఆఫ్ ఫండ్ క్వాలిఫై అవ్వాలి అంటే మనకి పాత్వే ఆఫ్ సోర్స్ ఆఫ్, అసలు పాత్ ఏంటి, ఈ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఒక పాత్ ఏంటి అనేది చూపించాలి. అంటే లైక్ లెట్స్ ఇప్పుడు నాకు ప్రాపర్టీ ఉంది, ప్రాపర్టీ లిక్విడేట్ చేస్తున్నాను, లిక్విడేట్ చేస్తే నాకు 8 crores వచ్చినాయి అనుకోండి ఎగ్జాంపుల్. ఆ 8 crores తీసుకెళ్ళి నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి. ఆ 8 crores ఎలా వచ్చింది అంటే నాకు ఆ ప్రాపర్టీని లిక్విడేట్ చేసాక వచ్చినాయి అనేది చూపిస్తాం జరిగింది. అలానే అసలు ఈ ప్రాపర్టీ నాకు ఎలా వచ్చింది, లైక్ లెట్స్ ప్రాపర్టీ ఇప్పుడు రకరకాలుగా రావచ్చు, విల్ ద్వారా రావచ్చు, గిఫ్ట్ ద్వారా రావచ్చు, సక్సెషన్ ఆర్ ఇన్హెరిటెన్స్ ద్వారా రావచ్చు, లేకపోతే ఎవరైనా మనకి గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్ ద్వారా రావచ్చు, లేకపోతే మన ఎర్నింగ్స్ ద్వారా రావచ్చు. లైక్ లెట్స్ మన ఎర్నింగ్స్ ద్వారా వచ్చింది అనుకోండి, మనం ఇంతకుముందు ఎర్న్ చేసిన మనీ ఎప్పుడు ఎర్న్ చేసాము, ఎలా ఇన్వెస్ట్ చేసాము, అలాంటి దాని ఒక ఫ్లో ఏదైతే ఉందో ఆ ఫ్లోని కంటిన్యూటీ అండ్ కనెక్టివిటీ అంటారు. ఆ కంటిన్యూటీ అండ్ కనెక్టివిటీ ఆఫ్ ది ఫ్లోని మనం ఎంతవరకు చూపించగలిగితే అంత మనకి బెస్ట్ గా
లెజిటిమేట్ గా ఈ సోర్స్ ఆఫ్ ఫండ్ క్వాలిఫై అవటం జరిగింది. ఓకే. ఈ సోర్స్ ఆఫ్ ఫండ్ లో గిఫ్ట్ మనీ క్వాలిఫై అవ్వాలి అంటే ఏంటి ప్రాసెస్? సో గిఫ్ట్ మనీ కూడా డెఫినెట్ గా క్వాలిఫై అయిందండి. సో గిఫ్ట్ మనీ మనకి క్వాలిఫై అవ్వాలి అంటే డెఫినెట్ గా ఎవరైతే మనకి గిఫ్ట్ ఇస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళకి ఆ గిఫ్ట్ మనీ ఎక్కడి నుంచి వచ్చినాయో కూడా డిక్లేర్ చేయాలి. సో దాన్ని ఏంటంటే ఆ పాత్ కంటిన్యూటీ అండ్ కనెక్టివిటీ ఏంటి అనేది చూస్తారు. సో ఆ గిఫ్ట్ మనీ మనం ఎక్కడైనా తీసుకోవచ్చు ఇండియాలో, లేకపోతే యుఎస్ లో అయినా తీసుకోవచ్చు. యూజువల్ గా మనకి గిఫ్ట్ అంటే తెలుసు కదా, బ్లడ్ రిలేటివ్స్ ఇస్తారు ఇండియాలో అయితే. బ్లడ్ రిలేటివ్స్ మనకు గిఫ్ట్ మనీ ఇస్తున్నారు అనుకో, వాటి మీద ట్యాక్స్ ఏమి ఉండదు. అదే ఫ్రెండ్ ఎవరిని ఇస్తున్నారు అనుకోండి, యాజ్ యూజువల్ ట్యాక్స్ ల్యాబ్ లోకి వెళ్ళిపోతాం. యుఎస్ లో అనుకోండి మనకి అసలు ఎవరు ఇచ్చినా కూడా గిఫ్ట్ మీద ట్యాక్స్ అనేది ఏమి ఉండదు. $11 million వరకు ట్యాక్స్ లేదు. అదే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కంబైన్డ్ అయితే $13 million వరకు ట్యాక్స్ ఉండదు. సో ఎవరైనా మనకి అక్కడ గిఫ్ట్ ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళకి కూడా ఏంటంటే డెఫినెట్ గా మీకు ఎందుకు ఇస్తున్నారు అంటే, ఇప్పుడు గిఫ్ట్ ఎవరు పడితే వాళ్ళు మనకి ఇయ్యరు కదా. ఫ్రెండ్సా, ఫ్యామిలీ ఫ్రెండ్సా, నైబర్సా, లేకపోతే ఎప్పటి నుంచి ఎక్విటెన్స్ ఉందా, అవన్నీ మనం డిక్లేర్ చేసుకోగలగాలి. అలానే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా డిక్లేర్ చేయగలగాలి. కానీ నాకు ఇంకొక డౌట్ సార్, ఇన్ని హెడ్ ఎక్స్ ఫేస్ చేసి ఈ EB-5 వీసాని పట్టుకుని యుఎస్ లో మాత్రం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? వేరే కంట్రీస్ ఉన్నాయి కదా సెటిల్ అవ్వాలి. చాలా మంచి క్వశ్చన్. సో ఎక్కడైనా సరే, సో EB-5 వీసా అనేది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ గుర్తించి ఈ వీసాకి మీరు గ్రీన్ కార్డ్ క్వాలిఫై అవుతున్నారు. ఎక్కడైనా సరే మనకి ఇలాంటి వీసా ఆఫర్ చేస్తుంటే డెఫినెట్ గా ఏంటంటే ఈ మాత్రం స్క్రూటినీ ఉంటుంది. ఎందుకు అంటే మనీ లాండరింగ్ అనేది, అలానే ఇప్పుడు ఎవరన్నా లైక్ లెట్స్ ఏ టెర్రరిస్ట్ లాంటి వాళ్ళు కంట్రీలోకి ఎంటర్ అయిపోయి ఇంటర్నల్ అగ్రెషన్ లేకపోతే ఎక్స్టర్నల్ అగ్రెషన్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, అది కంట్రీ థ్రెట్ అయింది కదా. సో వాళ్ళు కూడా ఇది మనీ లాండరింగ్ ద్వారానో లేకపోతే వేరే ఇల్లీగల్ ఆటల ద్వారా వచ్చినాయో కాదు, లేదా స్కెప్టికల్ గా ఉన్న ఫండ్ ఏంటి అనేది అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళు డెఫినెట్ గా మన అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. బట్ అసలు యుఎస్ ఎందుకు మనం యుఎస్ లోనే ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారు అంటే, జనాలు ఆబ్వియస్లీ ఇన్ని కంట్రీస్ ఉన్నాయండి. ఇప్పుడు చాలా మంది మధ్యలో ఆస్ట్రేలియాకి వెళ్ళారు, కెనడాకి వెళ్ళారు, యూకేకి వెళ్ళారు. ఎందుకు అంటే అక్కడ కూడా ఏంటంటే త్వరగా, అంటే ఇప్పుడు లైక్ లెట్స్ యుఎస్ లో 10 to 15 years పట్టింది అనుకోండి, అక్కడ మనకి 7 years లోనో లేదా 7 to 10 years లో సెటిల్ అయిపోవచ్చు అని చాలా మంది వెళ్ళారు. కానీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ కంట్రీస్, వాళ్ళ రూల్స్ ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నారు, డిఫరెంట్ గా మారుతున్నాయి. అండ్ ఫీజిబిలిటీ ఏంటి అనేది అక్కడ మనం చూసుకోవాలి. వేరే కంట్రీస్ మైగ్రేట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అంటే అక్కడ కంపారిటివ్లీ ఈజీగా ఉంటదేమో అనుకోండి. బట్ జాబ్ మార్కెట్ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎవరైనా మన వాళ్ళందరూ వెళ్ళేది ఏంటి, మన తెలుగు వాళ్ళు కానీ మన ఇండియన్స్ కానీ వెళ్ళి యుఎస్ స్టాండర్డ్ కంట్రీ యుఎస్ కి వెళ్ళాలి అనుకుంటారు. ఎందుకు అంటే అక్కడ జాబ్ ఆపర్చునిటీస్, హ్యాండ్ఫుల్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలానే ఇది మంచి ఎకానమీ ఉన్న కంట్రీ, ఇక్కడ లైఫ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుందని ఇక్కడ ప్రిఫర్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే ప్రిఫర్ చేస్తున్నారో ఆ కంట్రీ యొక్క స్టాండర్డ్నెస్ బాగుందంటేనే మనకి ఆ స్క్రూటినీ లెవెల్ కూడా అలానే ఉంటుంది. సో అందుకే ఏంటంటే ఇక్కడ ఈ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అసలు ఈ అవేర్నెస్ ఉండదు కదా అందరికి, ఇది ఎలా క్వాలిఫై అవుతుంది అవన్నీ గైడ్ చేయడానికి మల్లెల గ్లోబల్ ఆర్గనైజేషన్ ఉందన్నమాట. ఇది ఒక వాస్ట్ సబ్జెక్ట్ కాబట్టి. సో మీరు కూడా EB-5 వీసా కోసం ట్రై చేస్తున్నట్లయితే మల్లెల గ్లోబల్ ఆర్గనైజేషన్ ని కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేయడానికి కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేసేయండి.